హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అయితే మనము పుదీనా పచ్చడితో వచ్చేసాము. సో దీనికి మనం ఏంటంటే ముందుగా పుదీనాని ఇలా తీసేసుకొని మనం ఫ్రెష్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బాండిలో ఒక ఒక పావు నూనె వేసేసి దాంట్లో జీలకర్ర ఇంకా ఆవాలు, మళ్ళీ కొద్దిగా 20 ఎండుమిర్చి వేసేసి బాగా దూరగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా రంగు వచ్చాక తీసేసి పక్కన ఉంచుకోవాలి. సో ఈ పుదీనా పచ్చడికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఇప్పుడు వేయించుకున్న ఈ మిశ్రమాన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని అదే దాంట్లో 4 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని మనము కడిగి పెట్టుకున్న పుదీనా ఉంది కదా, అది దాంట్లో వేసేసేయాలి. పుదీనా ఇంచుమించు చిన్న కట్టలు 4 తీసుకున్నాను. సో ఇవంతా బాగా మగ్గేంత వరకు బాగా వేయించుకోవాలి. చూపిస్తున్న విధంగా అయితే వేయించుకోవాలి. మొత్తం దాంట్లో వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా నూనెలో వేయించుకోవాలి. అలా చూసారు కదా, ఈ విధంగా అయితే వేయించుకొని దాంట్లో పుదీనా వేడిగా ఉన్నప్పుడే దాంట్లో కొద్దిగా చింతపండు వేసేసి పుదీనా ఆకులన్నీ దాని మీద పుదీనా ఆకులన్నీ దాని మీద పెట్టేస్తే ఆ చింతపండు అనేది కొద్దిగా మెత్తపడుతుంది. అలాగే దాంట్లో కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. కొద్దిగా చల్లారాక ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇంకా ఉప్పు, తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసేసుకొని దాన్ని మిక్సీలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మెత్తగా అయ్యేంత వరకు పట్టించాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి రెడీ. ఇది నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ.